చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాటు టీడీపీ నేత దీపక్ రెడ్డి గారు, సార్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహానాడు కడప గడ్డ మీద జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళే ఈడీ కూడా ఎంటర్ అయింది లిక్కర్ స్కామ్ కేసులో. సో ఏంటి మహానాడు వేదికగా ఏమైనా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందా వైసీపీలో ఉన్న గత ప్రభుత్వ పెద్దలు? మాకు మహానాడు ఒక పెద్ద పండగ లాంటిదండి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకంతా. సో మేము మహానాడు మీదనే ఫోకస్ చేస్తున్నాం, కానీ మేము జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఫోకస్ చేయటం లేదు. కానీ చేసిన తప్పులు ఎటువంటి తప్పులు అని అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పించుకునే పరిస్థితులు మాకైతే కనపడుతులేదు. ఎందుకు అని అంటే కేజ్రీవాల్ ఒక 100 కోట్లకే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలిసిన ప్రిలిమినరీ డేటా నేను స్టడీ చేసిన దాని ప్రకారము దాదాపు లిక్కర్ స్కామ్ 30,000 కోట్లు పైగానే ఉండబోతా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళ చాలా మంది లోపల పోబోతూ ఉండరు. సో లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. సో మాకు ఏ విధమైన అంత సంబంధం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈడీ వస్తుంది, నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ కూడా దిగద్ది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా అమౌంట్స్ పంపించడం జరిగింది. సో ఇవన్నీ ఎవిడెన్స్లు 1 by 1 వస్తూ ఉన్నాయి. సో ప్రైమరీ ఈ పండగలో మేము అటువంటి వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది. సో ఎల్లుండి మీరు చూస్తారు, రేపు చూస్తారు పబ్లిక్ మీటింగ్లో 5 లక్షల మంది పైగా రాబోతూ ఉంటారు. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి గుండెల్లో రైళ్లు వరిగిస్తాయి. ఎందుకంటే కడప గడ్డ వాళ్ళ అడ్డా కాదు, తెలుగుదేశం పార్టీ అడ్డా అని మాత్రం రేపటితో తెలిపోతుంది. ఇప్పటి వరకు సిట్ కంట్రోల్లో ఉన్నటువంటి కేసు ఒక్కసారిగా ఈడీ రంగప్రవేశం చేసింది. అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైనటువంటి పరిస్థితులు మారబోతున్నాయి అనుకోవచ్చా? గతంలో అనేక కేసులు ఉన్నాయి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దల మీద, కానీ ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్గా ఈడీ రావడంతో పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉందంటారు? అంటే ఢిల్లీకి సంబంధించిన కేంద్రం కూడా సపోర్ట్ కూడా మీ వెనక ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఈడీ చార్టర్ మీరు చూస్తే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన దగ్గర వాళ్ళు రావాలి, కానీ ఈ సైజు అంటే వేలాది కోట్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ బాధ్యత. సో ఇప్పటికే వాళ్ళు ఎంటర్ కావడం లేట్ అయిందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు ప్రైమ్ ఆఫీసీ ఎవిడెన్స్ మొన్న ఇన్వెస్టిగేషన్లో వచ్చింది కనుక ఇప్పుడు వాళ్ళకు కూడా జస్టిఫైబుల్ అనిపించి వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. ఇదే విధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఎస్ ప్రైమ్ ఆఫీసీ ఎవిడెన్స్ ఉంది, అందుకనే వాళ్ళకి మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్పి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తప్పించుకోలేరు. లా విల్ టేక్ ఇట్స్ టైం. కానీ ఈ మహానాడులో మేము వాళ్ళ మీద ఫోకస్ చేయటం లేదు. ఎప్పుడు లా ఎవిడెన్స్ అంతా కరెక్ట్గా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని మాత్రం తెలుపుకుంటున్నానండి. మరోవైపు వంశీకి సంబంధించి కూడా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, కేసుల మీద కేసులు పెడుతున్నారు, చిన్న చిన్న కేసులు పెట్టి జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, పక్కా ప్లాన్తో జరుగుతుందని వైసీపీ పదే విమర్శ. నేను ఒకటి చెప్తానండి, కేసుల మీద కేసులు పెడుతున్నాము అని అన్నారు, ఆడ తప్పు జరగకపోతే కేసు రాదు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంది అని అంటే ఎన్ని తప్పులు వాళ్ళు చేశారు, ఎన్ని అరాచకాలు వాళ్ళు చేశారు అనే పాయింట్ పక్కన పెట్టి మేమేదో కేసులు పెడుతున్నాం, మేమేదో యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి ప్రజల దగ్గర సింపతి తెచ్చుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏమి చేయకుండా ఉంటే ఇప్పుడు నేనున్నా నా మీద ఏం కేసులు పెట్టరు ఎందుకు? గతంలో వైసీపీలో పెట్టినారు, తప్పు చేస్తే కేసులు పెడతారు. వాళ్ళ తప్పులు 1 కాదు 2 కాదు, అనేక మంది అనేక కేసులు తప్పులు చేస్తున్నారు, దానికి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. సో సింపతి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నించినా వర్కౌట్ కాదు, ప్రజలకు అందరికీ తెలుసు అని మాత్రం నేను తెలుపుకుంటాను. చివరిగా ఒక ప్రశ్న, వైసీపీ మరో విమర్శ చేస్తుంది, ఇది కరోనాకు అడ్డగా మార్చబోతున్నారు మహానాడుని, లక్షల మందిని ఇక్కడ పిలిపించి రేపు కరోనా వ్యాప్తి జరిగితే అందుకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాలంట, దానిపై మీరు? ఆ కాలంలో శకుడి అని చెప్పి విన్నాం కదా మన మహాభారతంలో, అట్లా వీళ్ళు శుభమా అని చెప్పి జరుపుకుంటా ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడి ఆ శకుని బుద్ధి నిరూపించుకున్నారు. దాని గురించి నేను ఇంతే ఎక్కువ చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు దీపక్ రెడ్డి చెప్తున్నాడు, ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం అనేది మాత్రం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అరెస్ట్ అవ్వడం నేతలను చూస్తే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మరింత కేసు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందనేటువంటి నమ్మకం అయితే మాత్రం ఆయన ఉందని అంటున్నారు.